నిర్వహణని డాక్టర్ పెడిమత్తుల గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ 10 సంవత్సరాలు ఆగడాన్ని చూసుకుంటే మరి మణిపూర్ సంఘటనలో మన అందరికీ గుర్తు వస్తున్నాయి. మిత్రులారా, మాదే బిడ్డలారా, మరి మరో మణిపూర్గా మనం మార్పు ఉండాలంటే బీజేపీని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మన ఓటు సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి వేసి ఈ యొక్క పార్లమెంటు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రామసాయం రఘురామరెడ్డి గారికి మన మాదిగలందరూ కూడా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మనకి అండగా ఉంటారనేసి ఒక 2.5 గంటలు పెడిమత్తుల గారితో ముఖాముఖిగా మాట్లాడేసి మీకు జరగబోయే ఏదైతే నష్టం జరిగిందని మీరు భావిస్తున్నారో ఆ నష్టాన్ని పూడ్చే బాధ్యత నాది, నేను తీసుకుంటానని కూడా పెడిమత్తుల గారికి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలోని మాదిగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్లో ఆ అభ్యర్థులందరికీ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.